we are perishing. వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోతున్నాము, మమ్మను రక్షించుమని చెప్పి ఆయనను లేపిరి. But he said to the disciples, అయితే ఆయన తన శిష్యులతో ఏమని చెప్పారంటే, why are you so fearful? ఎందుకు మీరు భయపడుతూ ఉన్నారు అంటున్నాడు. O you of little faith. అల్ప విశ్వాసులారా. Then he arose and rebuked the winds and the sea. అప్పుడు ఆయన గాలిని సముద్రమును గద్దించాడు. And there was a great calm. అప్పుడు మిక్కిలి నిమ్మలమాయెను. So the men marveled. అప్పుడు మనుష్యులు వారు ఆశ్చర్యపోయారు, saying, who can this be? ఈయన ఎవరో అని ఆశ్చర్యపోయారు. That even the winds and the sea obey him. గాలియు సముద్రమునకు ఈయనకు లోబడుచున్నవని చెప్పుకున్నారు. Yes. And in Marcus 4 capital verse 35 to 40, it's a same text. Pastor, kindly you can read in your language. It's a Mark 4. మార్క్ Yeah, 4. Mark 4. మార్కు సువార్త 35 4వ అధ్యాయము 4th చాప్టర్ 35 to 40. 35 నుంచి 40 వచనాలు. ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోవుదమని వారితో చెప్పగా, వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకుని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణిలు వచ్చెను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయనయున్న దోణి మీద అలలు కొట్టినందున దోణె నిండిపోయెను. ఆయన దోణె అమరమున తలగడ మీద నిద్రించుచుండెను. వారాయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవుచున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అందుకాయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకుండమని సముద్రముతో చెప్పగా, గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయెను. అప్పుడాయన, మీరెందుకు భయపడుచున్నారు, మీరింకను నమ్మలేకయున్నారా అని వారితో చెప్పెను. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో, గాలియు సముద్రము ఈయనకు లోబడుచున్నవని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. Amen. Sir, kindly you read Luke capital 8 verse 22 to 25. Book of Luke chapter 8